మావోయిస్టుల కథ ముగిసినట్టేనా? అప్పట్లో మావోయిస్టులు ఉండేవారు అనే విషయాన్ని భవిష్యత్ తరాలకు చెప్పే పరిస్థితి ఏర్పడుతుందా? కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పిన విధంగా 2026 మార్చి కల్లా నక్సలిజం అంతమవుతుందా అంటే తాజా పరిస్థితులు దానికి బలాన్ని చేకూరుస్తున్నాయి. సమాజంలో గన్నుతోనే మార్పు వస్తుందనుకుంటున్న మావోయిస్టులకు గత కొంతకాలంగా గట్టి ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. గన్నుతోనే రాజ్యాధికారం సిద్ధిస్తుందని, సామాన్యులకు మేలు జరుగుతుందని నమ్మి ఉద్యమ బాట పట్టిన మావోయిస్టుల కథ దాదాపు పరిసమాప్తమైంది. మావోయిస్టులపై కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ దూకుడుకు మావోయిస్టు అగ్రనాయకులు ఒక్కొక్కరిగా కాదు పదుల సంఖ్యలోనే తుపాకీ తూటాలకు బలైపోతున్నారు. తాజాగా ఛత్తీస్గఢ్లోని మాధ అటవీ ప్రాంతంలో నిర్వహించిన సిఆర్పిఎఫ్ దళాల ఎదురు కాల్పుల్లో దాదాపు 27 మందికి పైగా మావోయిస్టులు హతమయ్యారు. వీరిలో మావోయిస్టులను ఉద్యమాన్ని ముందుండి నడిపి దాదాపు 4 దశాబ్దాలుగా కర్త కర్మ క్రియ అనదగిన రీతిలో మావోయిస్టులకు సారథ్యం వహించిన నంబాల కేశవరావు కూడా ఉండటంతో ఇక మావోయిస్టులకు ఉనికి లేకుండా పోయిందని ఉద్యమకారులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇటీవల తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో మావోయిస్టులకు శత్రు దుర్భేద్యంగా ఉన్న కర్రెగుట్టలో అటవీ ప్రాంతంలో చేపట్టిన ఆపరేషన్ కగార్లో కూడా దాదాపు 45 మందికి పైగా మావోయిస్టులు చనిపోయారు. తాజా పరిణామంతో గన్నుకు వెన్ను విరిగిపోయిందని పలువురు ఉద్యమకారులైతే వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటి వరకు ఎలా ఉన్నా ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఇక మావోయిస్టుల చరిత్ర అంతమైనట్టే అనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మరోవైపు తాము చర్యలకు సిద్ధంగానే ఉన్నామని చెబుతున్న కేంద్రం పట్టించుకోకుండా ఎదురు కాల్పులు జరపడం పట్ల కూడా విమర్శలైతే వస్తున్నాయి. అయితే లొంగిపోవడం తప్ప వారితో చర్చలకు సమయం లేదని కేంద్రం స్పష్టం చేసింది. లొంగిపోయే అవకాశం ఉన్నా మావోయిస్టులు భీష్మించుకున్నారని అధికారులు చెబుతున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం జరుగుతున్న ఆపరేషన్ కగార్ మావోయిస్టులను తుదుముట్టించేస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదు. వచ్చే ఏడాది మార్చి నాటికి దేశంలో నక్సలిజం ఆనవాళ్లు లేకుండా చేస్తామన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటన నేపథ్యంలో భద్రతా దళాలు మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లు ఉధృతం చేశాయి. ఒడిశా ఛత్తీస్గఢ్ సరిహద్దులో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు జయరాం రెడ్డి అలియాస్ చలపతిని హతమార్చిన తర్వాత 3 అగ్రనేతల కోసం వేట కొనసాగిస్తూ వచ్చారు. మావోయిస్టు అగ్రనేతలైన నంబాల కేశవరావు, మాడ్వి హిడ్మా గణపతిపై భారీ రివార్డులు ఉన్నాయి. 1.5 కోటి రివార్డు ఉన్న నంబాల ఎన్కౌంటర్లో మృతి చెందారు. ఇక మిగిలిన మాడ్వి హిడ్మాపై 1 కోటి, గణపతిపై 2.5 కోట్ల రూపాయల రివార్డు ఉంది. ఇక మావోయిస్టు పార్టీలో మిగిలిన వారు ఎవరైనా దానిపై ఉత్కంఠ అయితే నెలకొంది. గణపతి తర్వాత సుప్రీం కమాండర్ గా ఉన్న నంబాల కేశవరావు ఇప్పటివరకు పార్టీలో కీలకంగా వ్యవహరించారు. ఈయన తర్వాత అంత రేంజ్ లో ఉన్న మరో వ్యక్తి హిడ్మా.
కర్రెగుట్టలో మోస్ట్ వాంటెడ్ హిడ్మా కోసం ఆపరేషన్ కగారు కొనసాగుతోంది. అయితే హిడ్మా తప్పించుకోవడంలో దిట్ట. ఇక మిగిలిన కొంతమంది పేర్లు గమనిస్తే మల్లోజుల వేణుగోపాల్, కటకం సుదర్శన్, మిసిర్ బిస్రా అలియాస్ భాస్కర్, ప్రయాగ్ మాంఝీ అలియాస్ వివేక్, అసీం మండల్ అలియాస్ ఆకాష్, పతిరామ్ మాంఝీ, బెంగాల్ రాజా మావోయిస్టు పార్టీలో ఇతర ముఖ్య నేతలుగా ఉన్నట్లుగా తెలుస్తోంది. వీరిలో కొంతమందిపై కోటికి పైగా రివార్డులు ఉన్నాయి. నాలుగున్నర దశాబ్దాల మావోయిస్టు విప్లవోద్యమంలో ఎన్కౌంటర్లో ప్రధాన కార్యదర్శి మరణించడం ఇదే ఫస్ట్ టైం. 1980లో కొండపల్లి సీతారామయ్య సిపిఐ పీపుల్స్ వార్ను ప్రారంభించారు. తర్వాత అంతర్గత విభేదాలతో పార్టీ ఆయనను బహిష్కరించింది. అనారోగ్య కారణాలతో సీతారామయ్య 2002లో మరణించారు. అనంతరం కార్యదర్శిగా ఎన్నికైన గణపతి 2018లో అనారోగ్య సమస్యలతో తప్పుకున్నారు. తర్వాత ఆ పదవిలోకి వచ్చిన నంబాల తాజా ఎన్కౌంటర్లో మరణించారు. మరి ఇప్పుడు నంబాల తర్వాత తదుపరి సారథి ఎవరనే దానిపై సర్వత్రా ఆసక్తి ఏర్పడింది. కేంద్ర కమిటీలోని 17 మంది సభ్యుల్లో ఎవరు దళపతి కానున్నారు? బెంగాల్కు చెందిన రాజునా, లేక తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మల్లోజుల వేణుగోపాల్కు అవకాశం దక్కుతుందా అన్న చర్చ అయితే జరుగుతోంది. వేణుగోపాల్ ప్రస్తుతం పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. దండకారణ్యంలో కీలక బాధ్యతలు చూస్తున్నారు. కేంద్ర కమిటీ అధికార ప్రతినిధిగాను వ్యవహరిస్తున్నట్లుగా తెలుస్తోంది. వీరిద్దరిలోనే ఒకరికి అగ్ర పదవి లభించే అవకాశం ఉందని ప్రజా సంఘాల నేతలు చెబుతున్నారు. తిప్పరి తిరుపతి, బాలకృష్ణ వంటి నేతలు కూడా కేంద్ర కమిటీ సభ్యులుగా ఉన్నారు. అయితే తాజా పరిస్థితుల్లో మాజీ దళపతి గణపతికే పార్టీ బాధ్యతలు కట్టబెట్టే అవకాశం ఉందని ఓ వర్గ నేతలు చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమ కేంద్రం బాధ్యతల్లో ఉన్నారు. 70 ఏళ్ల వయస్కుడైన ఆయనకు క్లిష్ట సమయంలో మరోసారి పార్టీ పగ్గాలు అప్పగిస్తారా అన్న చర్చ కూడా నడుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి గిరి అందిస్తారు లైవ్ లో. గిరి, చెప్పండి. ఇప్పటికే నంబాల అయితే ఈ ఎన్కౌంటర్ లో నిన్న చనిపోయిన విషయం తెలిసిందే. అయితే ఎన్కౌంటర్ లో ఈ నంబాల గ్రామంలో అయితే కుటుంబ సభ్యులు అయితే అంత ఆర్భాటంగా అయితే ఎక్కడ కూడా కనపడలేదు కూడా మనం చెప్పుకోవచ్చు. నంబాల కేసు ఆ యొక్క ప్రాంతంలో కోటబొమ్మాడి మండలం జీనపేటకి గ్రామంలో విజయవంతుడిగా కూడా కొనసాగేవాడట. అసలు మొట్టమొదటిసారిగా అప్పట్లో ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్న వ్యక్తిగా అమిత్ షా చెప్పినట్టు 2026 సరికి పూర్తిగా కూడా ఇదంతా కూడా పూర్తిగా కూడాను క్లోజ్ అయిపోయి 2026 మార్చికి వచ్చేసరికల్లా కూడా అసలు నక్సలిజం అనేది కూడా కనబడకుండా చేస్తామంటూ చెప్తున్న కేంద్రము
ఇది ఒక పూర్తిగా వీళ్ళంతా కూడా మట్టుకపోయే పరిస్థితి కనబడుతుంది. ఇటు చూసుకుంటే నంబాల కేశవరావు కూడా ఉండటంతో అప్పట్లో మావోయిస్టులు కొంత ఉత్సాహంగా కూడా పనిచేశారని కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే ఆ పరిస్థితి చూసుకుంటే అటు ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో అయితే నంబాల కేశవరావు గారు ఆ బ్యాచ్ అంతా కూడా తిరిగేదని కూడా తెలుస్తుంది. అయితే మావోయిస్టులు కదా ఇక్కడ ముగుస్తుందా అని కూడా అయితే పలు అనుమానాలు అయితే ప్రజల్లోనూ అటు మావోయిస్టుల్లో కూడా ఇప్పటికే వ్యక్తమవుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పినట్టు 2026 మార్చి కల్లా నక్సలిజం పూర్తిగా అంతమవుతుందా అనే అయితే ఒక అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. అది చూసుకుంటే అయితే నంబాల కేశవరావు అంటే డెడ్ బాడీ అనేది ఇప్పటివరకు గ్రామానికి అయితే చేరుకుంటుందా అని కూడా ఈ యొక్క గ్రామస్తులు చూసారు. అసలు అది చూసుకుంటే నంబాల కేశవరావు ఎంత పెద్ద కీలక పదవి అయితే చేపట్టారు. అయితే ఈ కీలక పదవిలో ఉన్నప్పుడు కూడా ఏ రోజు కూడా గ్రామానికి అయితే వచ్చే పరిస్థితి లేదు. ఈ పూర్తిగా కూడా గ్రామంలో అయితే పోలీసులకి అయితే రోజు అనేది ఉండేదని కూడా తెలుస్తుంది. అయితే ఆ యొక్క ఇంటి వద్ద అయితే నంబాల కేశవరావు వస్తాడా అనే అనుమానాలు, తర్వాత కొన్నాళ్ళు నంబాల కేశవరావు ఇంటి వద్ద ₹1 కోటి ఈ యొక్క రివార్డు ఇది కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అందించడం జరిగింది. అందించినప్పుడు కూడా నంబాల కేశవరావు తర్వాత ఇప్పుడు మనకి ఎవరు నెక్స్ట్ వస్తారు? అయితే గతంలో అనారోగ్యంతో 2018లో ఆగిపోయిన గణపతిని మళ్ళీ ఈ యొక్క 70 ఏళ్ళ వయసులో ఈ యొక్క పార్టీ అది బాధ్యతలు చేపడతారా కూడా అంటున్నారు. అయితే ఈ చేపట్టే రీతిలో అయితే చేపడతారా లేక ఇటు తెలంగాణకు చెందిన వ్యక్తులకు ఎవరికైనా ఇస్తారా అని కూడా అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఎవరు ఏదైనప్పుడు కూడా ఇప్పటికే కూడా కేంద్ర ప్రభుత్వం వీళ్ళపైన బాగా సీరియస్ గా ఉండటంతో ఎవరు చేపట్టినప్పుడు కూడా వారిని మిగలనివ్వము అనే ఒక కోణంలోనే అటు కేంద్ర హోంశాఖ ఇటు రాష్ట్రాలు కూడాను ఈ యొక్క తీవ్రమైన ఆవేశంతో ఉన్నారు. పూర్తిగా కూడా నక్సలిజాన్ని అయితే మట్టి కల్పిస్తామంటూ కూడా వారు ఇప్పటికే హెచ్చరించడం జరుగుతుంది. ఇటు చూసుకుంటే పూర్తిగా కూడా తాజా పరిమాణంలో గన్ను వెనక ఎవరు ఎగిరిపోతుందని పలువురు కూడా అంటున్నారు. అసలు ఉద్యమకారులు వ్యాఖ్యానిస్తున్నారు. అసలు గన్నుతో బెదిరించే రోజులు పోయేవి, ఇక ప్రభుత్వాలు వాటిని మట్టి కల్పిస్తున్నాయని కూడా వారు అయితే చెప్తున్నారు. అయితే ఇప్పుడు మనకి ఎవరైతే ఈ నంబాల కేశవరావు తర్వాత ఎవరనేది ఒక్కంత అయితే ఈ యొక్క మావోయిస్టు అసలు వెస్ట్ అండ్ కోసం కూడా కొనసాగుతున్న వేట కేశవరావు స్థానాన్ని భర్తీ చేస్తున్నందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కేంద్ర కమిటీలో 17 మంది సభ్యులతో దళపతి ఎవరు బెంగాల్ చెందిన రాజానా, కరీంనగర్ జిల్లాకు చెందిన మల్లోజల వేణుగోపాల అనే కూడా ఇప్పటికే అయితే కూడాను పలు అనుమానాలు అయితే వస్తున్నాయి. ఎవరికి ఇస్తారా ఈ బాధ్యత? అయితే ఇప్పటికే 27 మందిని ఎన్కౌంటర్ చేశారు. భారీ స్థాయిలో ఎప్పుడూ లేనిది ఇది కీలకమైన వ్యక్తి నంబాల కేశవరావును కూడా ఇందులో ఎన్కౌంటర్ చేయడంతో కొంత మావోయిస్టులు కూడా భయపడుతున్నారని కూడా చిన్న చిటక మావోయిస్టులు కూడా ఈ యొక్క బయట గుసగుసలాడుతున్న విషయం కూడా ప్రజలు అనుకుంటున్నారు. అయితే ఈ యొక్క పరిస్థితుల్లో కేశవరావు తర్వాత ఎవరికి ఇస్తారా అన్నది ఉత్కంఠ పక్కన పెడితే అటు కేశవరావు ఇంటి చుట్టూ కూడా ఎప్పటికీ కూడా కొంత పోలీసు వాతావరణం కూడా కనబడుతుందని తెలుస్తుంది. ఆ గ్రామంలో ఎప్పుడూ లేనిది అక్కడ ఉన్న కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు కూడాను కొంత విచారం వ్యక్తం చేస్తున్నప్పుడు కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇది చూసుకుంటే నంబాల కేశవరావు కూడా ఏ రోజు కూడా గ్రామానికి వచ్చింది లేదు. అసలు ఎప్పుడైతే ఉద్యమకారులుగా వెళ్లిపోయాడో ఆ రోజు నుంచి కూడా కుటుంబ సభ్యులతో అప్పుడప్పుడు మాట్లాడేవాళ్ళని తెలుస్తుంటే తప్ప పూర్తిగా కూడా గ్రామానికి చేరుకునే పరిస్థితి లేదు. ఇటు చూసుకుంటే పూర్తిగా అటు ఉగ్రవాదులు అయితే దేశానికి ఎలాగో నక్సలైట్లు కూడా ఈ దేశంలో అలాగే ప్రవర్తిస్తున్నారనే ఒక భావంతో కేంద్ర హోంశాఖ ఉండడంతో పూర్తిగా కేంద్ర హోంశాఖ అయితే ఈ నక్సలిజాన్ని పూర్తిగా మట్టి కల్పించడానికి అసలు నేలమట్టం చేసి ఎవరు అసలు నక్సలిజం వైపు కొత్త యువత వెళ్లకుండా చేయడానికి ప్రయత్నాలు అయితే చేస్తున్నట్టు కూడా మనకి చూస్తుంది. అది చూసుకుంటే పూర్తిగా కూడా నంబాల కేశవరావు తర్వాత మళ్ళీ ఈ యొక్క 7-10 వయసులో మళ్ళీ 2018లో అనారోగ్యంతో ఆగిపోయిన గణపతియే మళ్ళీ ఈ యొక్క బాధ్యతలు చేపడతారా అంటూ కూడా కొంత అయితే కూడాను అనుమానాలు వస్తున్నాయి. పూర్తిగా చూడాలి అసలు ఎవరు ఏంటి ఇంటి పరిస్థితి చూసుకుంటే అసలు శ్రీకాకుళం ఒరిస్సా బోర్డర్ లో కూడా ఎక్కువగా కూడా ఈ యొక్క నక్సలైట్లు అయితే విచ్చలవిడిగా ఉండేవారు అప్పుడు. కానీ ఈ యొక్క పోలీసులు అటు బాగా వారి పైన ఎన్కౌంటర్లు చేయటము, దాడులు చేయటం వలన కొంత మేరకు వారంతా కూడా ఒరిస్సా నుంచి పక్కనే ఉన్న ఛత్తీస్గఢ్ ప్రాంతానికి అయితే తరలిపోయారంట. ఈ యొక్క తరలిపోయిన వారంతా కూడా ఇప్పటి వరకు కూడా ఛత్తీస్గఢ్ ప్రాంతంలోనే అత్యధికంగా కూడా
ఈ యొక్క నక్సలైట్లు అయితే మొక్కలైతే ఛత్తీస్గఢ్ అడవుల్లో అయితే తలదాచుకుంటుంటూ బతుకుతుండేది. నిన్న జరిగిన ఎన్కౌంటర్ లో పూర్తిగా 27 మంది ఎవరైతే నక్సలైట్లు మృతి చెందారో అందులో నంబాల కేశవరావు ఉండటంతో ఇక్కడ నంబాల కేశవరావు ఈ ఇన్నాళ్ళు బాధ్యతలు బాగానే చేశాడు. ఇక నంబాల కేశవరావు తర్వాత పూర్తిగా కూడా అటువంటి బాధ్యతలు చేయగల సమర్థులు ఎవరైనా ఉన్నారా లేరా అని కొంత అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే నంబాల కేశవరావు తర్వాత ఎవరనేది అయితే మనం వేచి చూడాలి. గిరి, మావోయిస్టులు ఎవరైనా లొంగిపోయే ఛాన్స్ ఉందనుకుంటారా? ఎందుకంటే కేంద్రం ఒక నిర్ణయం తీసుకుంది, నక్సలిజాన్ని అంతమొందించడమే లక్ష్యంగా తీసుకున్న నేపథ్యంలో ఎవరైనా లొంగిపోయే ఛాన్స్ ఉందనుకోవచ్చు అంటారా? మరి ఇప్పటికే కొంతమంది జలసివంతిలోకి తిరుగుతున్నారని కూడా పలు అనుమానాలు అయితే పోలీసులు అయితే వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అయితే చూసుకుంటే వారు ఎవరైనా కుటుంబాలకి అలవాటు పడి ఎవరైతే ఈ కుటుంబ బాధ్యతలతో ఉన్న వ్యక్తులైతే వారు లొంగిపోయే అవకాశాలు ఉన్నాయని కూడా కొంత అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. మనం వేచి చూడాలి. ఇప్పుడు కేంద్రం సీరియస్ గా ఉంది, అటు పోలీస్ అధికారులు కూడా మాటు వేసి ఎన్కౌంటర్లు చేసే దిశలో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ముందుకు రాకపోయినప్పటికి కూడా ఒక నెల రోజుల తర్వాత అయినా సరే వారు వచ్చి జనజన నుంచి పూర్తిగా కూడా పోలీసులకి ఎవరైతే సరెండర్ అయ్యి వారంతా కూడా పూర్తి స్థాయిలో కూడా మేము సామాన్యంగా బతికే పరిస్థితి ఉంటుందని కూడా ఆశిస్తున్నారని కూడా మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ గిరి.